ఏడ్చి మరి పెళ్లి చేసుకుని ఆ పైన మొగుడిని చంపించేసిన నెల రోజుల్లోపే చంపించేసినటువంటి భార్య ఉదంతంలో కీలకమైనటువంటి అంశం. అన్ని మీడియాలు, అన్ని పేపర్లు, అన్ని టీవీలో కూడా ఆ అమ్మాయి పేరు రాస్తున్నాయి, చచ్చిపోయిన అబ్బాయి పేరు రాస్తున్నాయి. కానీ ఎవరో ఒక బ్యాంకు ఉద్యోగితో సంబంధం పెట్టుకుని అతని చేతన డబ్బులు ఇప్పించి అతని కోసం ఈ ఘాతుకానికి పాల్పడిందని రాసుకొచ్చారు తప్పించి బ్యాంక్ పేరు కూడా రాసుకొచ్చారు, కానీ అతని పేరు రాయలేదు. అది కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అతని పేరు రాయడానికి మీకేంటి నొప్పా, తెలియదా, భయమా అని. అయితే అతని పేరు తిరుమలరావు అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. ఓవరాల్గా ఇందులో షాకింగ్ నిజాలే వచ్చినాయి. తన పెళ్లికి ముందు బ్యాంకు ఉద్యోగితో ప్రేమాయణం నడిపింది, కానీ మరొకరితో వివాహానికి సిద్ధమైంది. అంతలోని పెళ్లిని రద్దు చేయించింది. మళ్ళీ తిరిగి వచ్చి పెళ్లిపేటలకు ఎక్కింది. ప్రియుడి వ్యామోహంలో నెల రోజుల వ్యవధిలోనే భర్తను హత్య చేయించినటువంటి ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాలకు చెందిన సర్వేయర్ హత్య కేసులో నిజాలు చూస్తే గద్వాల వాసి గంటా తేజేశ్వరికి ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరుకి చెందిన ఐశ్వర్య అలియాస్ సహస్ర, అసలు పేరు సహస్ర అంట, ఐశ్వర్య అని చెప్పుకుంటున్నాడు. ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయించారు. అప్పటికే స్థానికుడైన బ్యాంకు ఉద్యోగ వివాహితుడైన తిరుమలరావుతో ప్రేమాయణం సాగించిన ఐశ్వర్య పెళ్లిని రద్దు చేయించింది. ఐశ్వర్యనే భారీగా ఊహించుకున్నటువంటి తేజేశ్వర్ పెళ్లి రద్దు కావడంతో మనోవేదనకు గురయ్యాడు. అనూహ్యంగా మే నెలలో తేజేశ్వరికి ఫోన్ చేసిన ఐశ్వర్య తన తల్లి సుజాత కట్టకానుకలు ఇచ్చుకోలేదని, అందుకే పెళ్లి రద్దు చేసుకున్నానని నమ్మించింది. ఇదంతా నమ్మిన తేజేశ్వర్ ఎలాంటి కానుకలు లేకుండా మే 18న బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. తేజేశ్వర్తో ఐశ్వర్య పెళ్లి నిర్ణయం తిరుమలరావుకి నచ్చలేదు. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు అన్నది సమాచారం. అయితే అతని కుటుంబంలో ఘర్షణలు తలెత్తడంతో అక్కడ ఉండటం వీలు కాదని ఐశ్వర్య తేజేశ్వర్ని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది. పెళ్ళైన తర్వాత కర్నూలులోనే కాపురం పెట్టాలని, ప్రియుడిని ఎప్పట్లాగానే కలుసుకోవాలని కుట్రపడింది. అయితే తేజేశ్వర్ గద్వాల్లోనే కాపురం ఉండటంతో ప్రియుడిని కలుసుకోవడం వీలు కాలేదు. దీంతో తేజేశ్వర్ని హత్య చేసేందుకు ఐశ్వర్య తిరుమలరావులు కర్నూలుకు చెందిన ఓ సుపారీ గ్యాంగ్తో ఒప్పందం చేసుకున్నాడు. తమ భూమి సర్వే చేయాల్సి ఉందని సుపారీ గ్యాంగ్ ఈ నెల 17న తేజస్సుని సంప్రదించారు. నమ్మిన ఆయన వాళ్లతో కారులో వెళ్లారు. తొలుత ఇటిక్యాల మండలం మొగలరావు చెరువు వైపున, తర్వాత గద్వాల మండలం వీరాపురం తీసుకెళ్లారు. అక్కడే కృష్ణస్వామి ఆలయం సమీపంలో కారులోనే మారణాయుధాలతో చంపినట్టు సమాచారం. అక్కడ నుండి ఎర్రవేలి మీదుగా గుర్రంగడ్డ వద్ద జాతీయ రహదారిలో యూటర్న్ తీసుకుని కృష్ణానదిలో ఆయుధాలను, తేజేశ్వర్కి సంబంధించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లను పడేశారు. ఆ తర్వాత అలంపూర్ మండలం బైరాపురం మీదుగా పంచలింగాలకు చేరుకున్నారు. తిరుమలరావు అక్కడికి చేరుకుని తేజేశ్వర్ మృతిని ధృవీకరించుకుని సుపారీ గ్యాంగ్ కొంత నగదు ఇచ్చినట్టు తెలిసింది. అక్కడ నుండి ఏపీలో నంద్యాలకు దగ్గరలోని పాణ్యం అటవీ ప్రాంతంలో రహదారి పక్కన మృతదేహాన్ని వదిలొచ్చేశారు. పెళ్ళైన 29 రోజుల్లో దాదాపు 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే ఉన్నట్టు తెలిసింది. బ్యాంకు ఉద్యోగితో 4 నెలల్లో దాదాపు 2000 వరకు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు, ఎస్ఎంఎస్లు చేసినట్టు సమాచారం. మరో ప్రధాన నిందితుడికి ఐశ్వర్య తల్లితో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. హత్య కేసును ఛేదించేందుకు గద్వాల పోలీసులు 3 బృందాలను ఏర్పాటు చేశారు. తాజాగా తిరుమలరావు, ఐశ్వర్య సుపారీ గ్యాంగ్లోని 2 సభ్యులు, కారు డ్రైవరు ఐశ్వర్య తల్లి సుజాతను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక ఫైనల్ చేయాల్సి ఉంది అనౌన్స్మెంట్.